ప్రెస్ మీట్ వద్దులే, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అంటే ఇంత మధ్యస్థ అంటే ఇక్కడ విజయశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నేననే కాదు, సరే సార్ ఆయన అయితే ఆయన పార్టీ కాదు, ఓకే. గతంలో ఇదే శ్రీరెడ్డి మీద కావచ్చు, ఇదే బోరుగడ్డ అనిల్ మీద కావచ్చు, ఇలా బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పెద్దవాళ్ళ మీద ఇలా దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు గత ప్రభుత్వం? ఓ మీకు ఎంతో కొంత దీనిపైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి, గతంలో పరిస్థితులు బట్టి. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసి కేసు కడతారా? కంప్లైంట్ చేయకుండానే కేసు కడతారా? కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా. కంప్లైంట్ చేయకుండానే కేసు కట్టరు కదా. ఆల్రెడీ ఇంతకుముందు బోరుగడ్డ అనిల్ పైన మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసు జరిగింది, మా అధికారంలో ఉన్నప్పుడు. మీకు ఆ విషయం తెలుసునో లేదు, కేసు కట్టడమేమో. కానీ వాళ్ళు ఏదైనా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు కంప్లైంట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు మా పార్టీలో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినారు, వాళ్ళ ఇంట్లో బండ్లు పాల్గొట్టారు, ఆడోళ్ళని తిట్టారు, మొగోళ్ళని తిట్టారు, రాత్రి తెల్లవారుజు చేశారు. మరి కేసు కట్టి ఎమ్మెల్యేను కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయలేదే. అక్కడ జోరికి రమేష్ గారి ఇంటి మీద మీడియాలో అందరూ చూడంగానే పైకి ఊరలేసి కేకలేసి రాళ్ళు కొట్టి చేస్తారు. మరి వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదే. అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసినారు, కొట్టారు, వాళ్ళ అమ్మ ఉన్నది ఏడిపించినారు, అన్ని రకాలు చేసినారు. మరి వాళ్ళ మీద కేసు కట్టలేదే. అదే విధంగా రాష్ట్రంలో ప్రతి నాయకుడి మీద, జిల్లాకు ఒక నాయకుడి మీద, మా ప్రకాష్ రెడ్డి మీద తొడలు కొట్టి మీసాలు దిగి కొట్టొచ్చామని చెప్పి బాగా ఛాలెంజ్ చేసినారు. మరి వీళ్ళ మీద కేసులు కట్టలేదే. కాదయ్యా, సంబంధం లేనటువంటి కంటే మేము కేసులు కట్టుకుంటా పోవాలంటారు, సంబంధం ఉండేందుకు వాళ్ళు కేసులు కట్టలేదని చెప్తారు. ఇప్పుడు ఆటవిక రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆటవిక రాజ్యంలో వీళ్ళు పట్టపగలు చెప్పు ఉండదు. నేను మాట్లాడలేకపోతే మీరు అడిగేటప్పుడు టైం ఇస్తాను, తొందరపడతా నోట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఎవరు వద్దని లేదు కదా. ఇప్పుడు మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నప్పుడు, మీరు ఇంతమందిని మట్టలు చేయడము, ఇంతమందిని రేపులు చేయడము, ఇంతమందిని దౌర్జన్యం చేయడము, ఇంతమంది భూములు లాక్కోవడము, ఇంతమంది ఇళ్ల మీద దాడులు చేయడము, ఇంతమందికి ఇన్ని జరిగినా కూడా మీరు కేసులు కట్టనప్పుడు, మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలోనో ఈడో ఫిర్యాదు చేసినారంటనో, లేక మీ మీద విమర్శలు చేసినారంటనో, వాళ్ళనో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈడ్చకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లు తిప్పేటప్పుడు వాళ్ళు కూడా కొందరు భయపడిపోయి మీకు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇందులో భాగమే. ఒకవేళ శ్రీరెడ్డి కావచ్చు, లేక బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేక మాకు మొన్నటిదాకా మాకు కూడా కొందరు పని చేస్తాండి, మీరు చేసే అరాచకాలను భయపడిపోయి వాళ్ళు పని చేయకుండా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మేము తటస్థంగా ఉన్నామంటున్నారు. ఒక ఆయన అనలిస్ట్ గా వచ్చాడు, పాషానా మా పార్టీ కేఎస్ ప్రసాద్ గారు కూడా మేము రాము. ఎందుకంటే వస్తే ఎక్కడ మా మీద కేసులు పెడతారో, ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారో, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు అవసరమా? మేమేదో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకున్నామో, మా నుండి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నామో, ఆ మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే మాలాంటి వాళ్ళని కూడా తెలంగాణలో ఉంటే ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. అదే కదా మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఒక విశ్లేషణలో భాగంగా ఒక మాట అంటే ఆయన మీద కేసులు పెట్టడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను, వాళ్ళను టార్చర్ పెట్టే విధంగా మెసేజ్లు పెట్టే కార్యక్రమం చేయడంతో పాటు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడంతో పాటు, మీరు చేసిన తప్పులను కూడా దొంగసారే కలుస్తారు, మా జోగి రమేష్ మీద కేసులు పెడతారు, మీరు ఇక్కడ రేపులు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు, మీరు అక్కడ మటన్లు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతుంది కదా. ఈ పరిపాలనలో 3 పార్టీల నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు కాకపోతే ఒక నాయకుడన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితుల్లో లేరు కదా. వీళ్ళు తప్పు అని చెప్పకపోవడంతో పాటు మరింత ఎంకరేజ్ చేస్తారు. సాయికృష్ణ అనే క్యాండిడేట్ ను కాల్చి చంపితే బూడిది కూడా ఇమ్మని వాళ్ళమ్మ నోరు కొట్టుకుంటే ఆ బూడిది ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరేమో భుజాన్ని చేసి ఓదార్చారు, ఇంకొకరేమో ఏమంటారు, ఒక రౌడీ షీటర్ను కాల్చక ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారు అంటారు. ఈ విధమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో సాగుతుంది కాబట్టి మంచి వ్యక్తులు కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి భయపడిపోయే పరిస్థితి వస్తుంది. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఎలా అంటారు? అసలు బోరుగడ్డ అనిల్ క్యారెక్టర్ మీరు ఏం చెప్తారు? మీరు బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను ముఖసూటిగా చెప్పాలంటే, బోరుగడ్డ అనిల్ కు పార్టీకి సంబంధం లేనప్పుడు, బోరుగడ్డ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విపరీతమైనటువంటి వల్గర్ భాషలతో పాటు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడినప్పుడు, ఇది అంతా వీళ్ళే చేయిస్తున్నారనే కోపంతో ఒకవేళ ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని తిట్టారు. తిట్టింది అయితే తప్పు, దాంట్లో 100% మేము ఏకీభవించాం. ఎందుకంటే అలాంటి భాష కాదు. ఆవేదన మాకు ఉంటుంది, కోపం ఉంటుంది, కసి ఉంటుంది. ఉంటే ఈ విధమైనటువంటి భాషలు కాదు కదా. ఆ భాష మాట్లాడడం వల్ల తప్పు చేసినాడు, ఆ తప్పు చేయడం వల్ల జైలుకు పోయినాడు. ఆ జైలుకు పోవడం దాదాపు వీళ్ళు ఇష్టం వచ్చిన వీళ్ళకు ఉన్నంత కసంతను అతని మీద ప్రయోగించి అతన్ని రకరకాలుగా
చిత్రహింసలు పెట్టి అతనికి ఫుడ్ తింటే కూడా తీసుకుపోయి కొట్టించిన పరిస్థితి ఉంది కాబట్టి ఆవేదనలో బాధలో అతను అతను హింసించారని మీకు ఎలా తెలుసు? ఎవరు కొట్టారండి? మీ దగ్గర videos ఉన్నాయా? కనిపెట్టాలంటే సీసీ కెమెరా పెట్టి చూపించారా? బోరుగడ్డ మాట్లాడింది ఎలా నిజమని అడిగిన మీరు బోరుగడ్డ అనిల్ చెప్పిన ఇది నిజమని మీరు ఎలా నమ్ముతారు? బోరుగడ్డ చెప్పినారు, నేను నమ్మినాను, నేను చెప్పలే. ఆయన స్టేషన్ లో ఉంటే బయటికి తీసుకొచ్చేటప్పుడు చూసినాం. ఆయన ఒక చోట స్టేషన్ లో కూర్చొని పోలీసులు ఫోన్ చేస్తే ఉండబ్బా వాళ్ళని సస్పెండ్ చేసింది చూసినాం. రకరకాల కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. ఈ కళ్ళ ముందర కనిపించే సాక్ష్యాలను పట్టేనే మాట్లాడుతున్నా తప్ప బోరుగడ్డ అనిల్ గారు నాకు చెప్పినారు, నేను ఆయన గురించి మాట్లాడుతున్నా, ఆయన చెప్పింటేనే నేను మీకు చెప్తున్నాననిలే. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే ఈ విధమే తప్పులు చేయడం కాదు, ఏదైనా మీరు తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేస్తే ఈ విధమైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయేమో. కావచ్చు, వంశీ గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా హింసించినారు కదా. ఈ హింసించాలు అందరి మీద ప్రయోగాలు చేస్తున్నారు. 3 పార్టీలలో ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు కూటమిలో. కేంద్రం నుండి రాష్ట్రం వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకమైనటువంటి పాలన సాగిస్తున్నారు. ఈ జంగిల్ రాజ్యంలో అడ్డుపడితే తినిపోతారేమో. ఈ తినిపోయే వాళ్ళ జోలికి పోయేదానికన్నా కొద్ది కాలం తటస్థంగా ఉంటే తర్వాత మళ్ళీ రోజులు మారుతాయి. రోజులు మారిన తర్వాత వీళ్ళకి చూపించడం సినిమా చూపించే వాళ్ళు చూపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ వాస్తవాలు ఏదో మాట్లాడదామనే ఆలోచనలో మేధావులంతా కూడా తటస్థమైపోతున్నారు. మేధావులంతా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులంతా అసలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క ఛానల్లో కూడా ఏ ఒక్కరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కానీ ఆ ఛానల్లో కానీ లేకుండా చేసే పరిస్థితి కానీ వస్తుంది. వీళ్ళకు భజన చేసే ఛానల్ కానీ, వీళ్ళకి భజన చేసే అనలిస్టులు కానీ, వీళ్ళకి భజన చేసే ప్రతినిధులు కానీ ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండే పరిస్థితి లేని పరిస్థితి కల్పిస్తున్నారు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు మీకు సంబంధం లేకపోతే ఒకటి మీ ఆఫీస్ ముందు కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంతా దారుణంగా మారుతుంటే మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? రెండోది, కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారు? కారుమూరి వెంకటరెడ్డి ఆ ఫోన్ లో అంటే అదే నిజమైతే మళ్ళీ మీరు దాని అబద్ధం అంటే నేనేం చేశాను. అదే నిజమైతే పూడి శ్రీహరి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు ఆర్డర్ ఇచ్చారు, మీ గురించి ఇలా మాట్లాడమన్నారు కాబట్టి ఏదైనా ఉన్నాను వాళ్ళిద్దరితో మాట్లాడని చెప్పారు. అది వినిపించండి. అప్పుడు ఏదో చెప్పారు కదా, సాక్షి టీవీలో వచ్చింది, సాక్షి ప్రతినిధి చెప్పినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారు. అది వినిపించండి. ఒకవేళ దానికి ఆన్సర్ ఉంటే చెప్తాం. సరే బా, మీరు అన్నట్టు కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తుంటే వెంకటరెడ్డి నన్ను సాక్షిలో మాట్లాడమన్నారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడమంటే నేను చెప్పినాను రౌడీ షీటర్ అన్నాను అనేది ఉంటే చూపించు. ఒకవేళ అది కూడా ఉందేమో చూద్దాము. ఇప్పుడు ఏదో చెప్పిన లేని కథం తీసుకొచ్చి ఉన్నట్టు చూపించారు కదా. సాక్షి టీవీలో ఒక యాంకరు బోరుగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారని ఒకటి చూపించారు కదా. అట్లా చూపించండి సార్, చూపించండి చూద్దాం. ఎందుకయ్యా మీకు ఇక్కడ జనంలో పలచన అయిపోయినారు, జనంలో విలువ తగ్గిపోయింది, జనం మిమ్మల్ని పట్టించుకోలే, మీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఏదో విధంగా రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే రాజకీయాలు చేస్తున్నారు. మీరు కేవలం రాజకీయాలు చేయాలని ఆలోచనలో చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో మీరు పనిచేయాలి. మనకొచ్చిన బయటలో ఆయన మాట్లాడిన దానిలో అది కట్ అయ్యి వచ్చింది. అది లేదు, అది ఉంటే ఇప్పుడే ప్లే చేసేవాడు నేను. ఒక్కరు బట్టి 4 ఉన్నారనా. లక్ష్మీనాథ్ గారు ఎంతో కొంత మీకు, ఇంకా మీరు ముగ్గురు, వాళ్ళ ముగ్గురు. మా సోదరుడు సుధాకర్ గారు కూడా ఒక స్పెషల్ ప్రైవేట్ ఒక వీడియోలు పెడతాంటాడు, చూసినా నేను కూడా. ఆయన కూడా ఏదో ఒకటి మీకు సపోర్ట్ చేస్తాంటది. ఎంత దారుణంగా తయారైతే ఎట్లా రాష్ట్రం ఎక్కడ పోవాలబ్బా? కొంచెం చూడండి, ఆలోచన చేయండి. రాష్ట్రంలో మంచి వాళ్ళనే వాళ్ళు లేకుండా చేసే పరిస్థితిని కల్పించవద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు మీకైనా నాకైనా శాశ్వతంగా మంచి అనేది కావాలి, చెడు అనేది కాదు. శాశ్వతంగా మంచిని ప్రోత్సహిద్దాం, మంచిని ఎంకరేజ్ చేద్దాం, చెడును తగ్గించామని ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు
చెప్పింది అక్షరాల సత్యం. మీరు గత 5 ఏళ్లలో కూడా ఇది ఫాలో అయ్యి ఉంటే మీ పరిస్థితి బాగుండేది కదా సార్. నిజంగానే బోరుగడ్డ అనిల్ లాంటి వాడిని 100% పక్కన పెడితే జగన్మోహన్ బాగుండేది. రెడ్డి గారికి సంబంధం లేనటువంటి విషయాలే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాదు సార్, విషయాలు జగన్మోహన్ కాదు రెడ్డికి ఇవి. సంబంధం ఉందని నేను అనట్లేదు. మీరు ఎవరో చేసినటువంటి మోహన్ తీసుకొచ్చి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆయన వైసీపీ పార్టీకి కార్యకర్త అనుకోండి, నేను మాట్లాడతలేదు సార్. నేనేమంటానంటే ఇంత దారుణంగా ప్రతిపక్ష నేతని పలుకుబడి ఉన్నవాళ్ళని, ప్రజాభిమానం ఉన్నవాళ్ళని తిడితే ఆ టైంలో నేనున్నా కూడా అరే ఏంట్రా బయటికి తోసేయండి, ముందు జైలు వేయండి అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేసి ఉంటే ఆయనకి ఇంకా వాల్యూ పెరిగి నేను అనేది అది. నేను చెప్పింది ఆన్సర్ చెప్తా. ఒక నిమిషం ఆన్సర్ చెప్తా, మళ్ళీ మీరే మాట్లాడుకోండి వద్దన్ను. నేను చూసి మీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పిన నా దగ్గర సెల్లు ఉండదు, నేను టీవీ చూడను. ఒకవేళ ఆయన దృష్టి వరకు ఇది పోయిందని మనం ఎందుకు అనుకోవాలా? అదే అందులో మనం కూడా దాని అనవసరంగా ఆయన మీద రుద్దాలనే ఆలోచన కదా. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో శేఖర్ రెడ్డి గారు, నువ్వు కూడా శేఖర్ రెడ్డి వైసీపీలో నువ్వు ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన అనేది తెలుసు. ఈరోజు తెలుగుదేశంలో పోయిన తర్వాత చెప్పక తప్పదని చెప్తున్నావు తప్ప వైసీపీలో నువ్వు కూడా ఉన్నావు బా. నీకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందనేది బ్రహ్మాండంగా తెలుసు. కానీ మీరు ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన విమర్శించకపోతే పార్టీ ఆఫీసులో కూడా రానిదని మీకు తెలుసు కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, నేను చూసినాను. ఇంకో ఇద్దరున్నారు సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి తిరిగినటువంటి వ్యక్తిగా ఇంతవరకు నాకు ఏ రోజైనా నువ్వు ఈ పని చేయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కరోజు కూడా చెప్పిన సందర్భాలు లేవు. ఆయన రాజకీయాలకి రాకమునుపుంటే ఆయనతో నేను కలిసి పనిచేసి తిరిగినాను కాబట్టి ఆయన ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పిన సందర్భం లేదు. మంచి చేసే చెప్పిన సందర్భం తప్ప ఏ ఒక్క రోజు లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నా, గొప్ప గొప్ప గుణాలన్నీ మీకు చూపిస్తారా, బయట పెడతారా? మీతో మాట్లాడినప్పుడు ఆయనలో ఉండే గొప్ప గొప్ప గుణాలన్నీ మీకు తెలుస్తాయా? మీరు మాట్లాడేదానికి మాట్లాడుకుంటా పోతారు. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దీటున్నటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఎత్తుకున్నా కూడా ఒకరిద్దరు తప్ప అందరూ అలాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి. కాసేపు ఆగండి దయచేసి. శంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, ఏఎన్ఎన్ వీక్షకులకు మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం. వైసీపీ నేత కానీ కార్యకర్త కానీ రిపబ్లిక్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని కార్యకర్త కూడా కానీ బోరుగడ్డ అనిల్ నిన్న వినిపించారు. ఆయన వైసీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను దారుణంగా మోసం చేశాడని చెప్పి ఆయన నిన్న మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన వైసీపీ కార్యకర్త కాకపోతే కనుక ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది కదా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చేవాళ్ళో అదే స్క్రిప్ట్ ని వీళ్ళు చదివేవాళ్ళు. చదవడం అంటే తిట్టడం, అంటే యాక్ట్ చేయడం, ఏ రకంగా బూతులు తిట్టాలి, ఏ రకంగా ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాలి, ప్రతిపక్ష నేతల్ని నోరెత్తనివ్వకుండా ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేయాలి అన్నదానికి ఒక కర్మ క్రియగా బోరుగడ్డ అనిల్ గారిని ఉపయోగించుకున్నారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా అరెస్ట్ చెయ్యాలి అంటే కనుక ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, వీళ్ళందరి మీద, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కానీ, భువనేశ్వరం మీద కానీ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భార్య బిడ్డల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, చిన్న పిల్లలైనటువంటి ఆడపిల్లల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, ప్రజలందరూ ఎవరు మర్చిపోలేదండి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నది తప్పు, సభ్య సమాజంలో ఇది కరెక్ట్ కాదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయలేదండి? ఆ రోజు అధికార మతంతో నువ్వు ఇష్టం వచ్చినట్లు తిట్టాను, ఇంకా స్క్రిప్ట్ పంపించడం. సజ్జల గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్క్రిప్ట్ వచ్చేది. ఆ స్క్రిప్ట్ కొంతమంది నాయకులు, కొంచెం విలువలు కలిగినటువంటి నాయకులు మాట్లాడకుండా ఆగిపోతే